This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు మనము డిసెంబర్ 9కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్బి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, సో ఆ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ కరెంట్ అఫైర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు ముఖ్యంగా ఇంపార్టెంట్ కీవర్డ్స్తో పాటు రెగ్యులర్గా కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేది మనకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు యూపీఎస్సీ సిలబస్ ప్రకారం ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ వారిగా కరెంట్ అఫైర్స్ని తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకు కీవర్డ్స్ అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఇది. ఎందుకంటే ఆ కీవర్డ్ మీదనే మనకు సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంపార్టెంట్ కీవర్డ్స్ కూడా మీరు అండర్లైన్ చేసుకొని పెట్టుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్గా కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు కూడా సబ్జెక్ట్ ఈజీగా అర్థం అవడంతో పాటు ఈజీగా గుర్తుంటుంది. కాబట్టి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థులకు ఫ్రీగా నాలెడ్జ్ని షేర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కరెంట్ అఫైర్స్తో పాటు మిగతా సబ్జెక్ట్ రిలేటెడ్కి సంబంధించిన అంశాలను కూడా మీకు రెగ్యులర్గా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం ఏదైతే ఉందో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా సద్వినియోగపరచుకుంటారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి రెగ్యులర్గా మనకు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని. ఇక మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసే ముందు ప్రాక్టీస్ చేయవలసిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి ఇక్కడ గమనిస్తే, రైస్ 2020 ఈజ్ ఏ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ గ్లోబల్ మీటింగ్ ఆఫ్ మైండ్స్ ఆన్ అని మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డార్క్ నెట్, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇందులో కరెక్ట్ సమాధానాన్ని గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి గమనిస్తే, విత్ రెఫరెన్స్ టు ది పకూర్ హాని కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ మనకు పకూర్ హానికి సంబంధించి ఈ క్రింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో సరైన వాటిని గుర్తించండి. ఇది ఇంపార్టెంట్ కీవర్డ్. ఇక్కడ పకూర్ హాని ఈజ్ 100% న్యాచురల్ హాని విచ్ ఈస్ మల్టీ ఫ్లోరల్ అండ్ ఫారెస్ట్ ఫ్రెష్ అని మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ గ్యాదర్డ్ బై ద నాగా ట్రైబ్స్. సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో గుర్తించి కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక థర్డ్ క్వశ్చన్, ట్రైబ్స్ ఇండియా ఈ మార్కెట్ ప్లేస్ ఈజ్ అన్ అంబిషియస్ ఇనిషియేటివ్ ఆఫ్ ట్రైఫెడ్, నీతి ఆయోగ్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నన్ ఆఫ్ ద ఎబో. ఇందులో కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే, పిఎం అడ్రసెస్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ అని మనకు ఒక ప్రధానమైన అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడ పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించి ప్రధానమంత్రి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆ వాటి గురించి కూడా మనం చదువుకోవాలి. అయితే ఇక్కడ ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2020 యొక్క ప్రధానమైన థీమ్, దీన్నే మనం ఇతివృత్తం అని తెలుగులో అంటాం. ప్రధానమైన థీమ్ ఏమిటంటే ఇక్కడ ఇన్క్లూజివ్ ఇన్నోవేషన్, స్మార్ట్, సెక్యూర్, సస్టైనబుల్. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకొని మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఇంక్లూజివ్ ఇన్నోవేషన్, స్మార్ట్, సెక్యూర్ అండ్ సస్టైనబుల్ అని ఇది ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోండి, తెలుగులో కంటే ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోండి. ఇది ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2020 యొక్క ప్రధానమైన థీమ్. ఇది ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ప్రధానంగా ఒక విజన్ని ఇక్కడ ప్రమోట్ చేయడం జరిగింది. అదే ఆత్మనిర్భర్ భారత్ మరియు డిజిటల్ ఇంక్లూజివిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్. ఈ 5 అంశాలు ప్రధానమైన లక్ష్యంగా భారత ప్రధానమంత్రి ఇక్కడ ప్రసంగం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ 5 ఖచ్చితంగా గుర్తుంచుకోండి: ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇంక్లూజివిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రినర్షిప్, ఇన్నోవేషన్.
It also aims to drive foreign and local investment, encourage the R&D in the telecom and the emerging technology sectors. సో టెలికాం మరియు ఇతర రంగాలలో ఎమర్జింగ్ సాంకేతిక సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్స్లో విదేశాల నుంచి మరియు స్వదేశం నుంచి ఫండ్స్ని సేకరించడము కూడా ఒక ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2020లో భాగంగా. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ కరోనా వ్యాక్సిన్కి సంబంధించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. మన దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కరోనా టీకాలు వేసేందుకు మొబైల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని కూడా ప్రధానమంత్రి ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. అంటే మనకు ఈ టెక్నాలజీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా 5G టెక్నాలజీకి సంబంధించి కూడా ఈ 5G మొబైల్ నెట్వర్క్ ఏదైతే ఉందో 5G మొబైల్ నెట్వర్క్ అది అత్యంత వేగంతో కూడిన నెట్వర్క్ ఇది. సో ఈ 5G నెట్వర్క్ని సరైన సమయంలో అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ఇక్కడ వివరించడం జరిగింది. భవిష్యత్తులో ఈ సాంకేతిక పరంగా మరింత ముందడుగులు వేసేందుకు అదేవిధంగా ప్రజలందరికీ ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయోజనాలను కల్పించాల్సిన అవసరం ఉందని దానికి తగ్గట్లుగా భారతదేశాన్ని ప్రపంచంలోనే ముఖ్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు భారతదేశంలో ఉన్న వివిధ సంస్థలు కూడా పని చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇక్కడ ముఖ్యంగా వ్యాఖ్యానించడం అనేది జరిగింది. అదేవిధంగా వచ్చే సంవత్సరము సెకండ్ క్వార్టర్లో ఈ 5G టెలికాం సేవలను ప్రారంభించనున్నట్లు కూడా ఇక్కడ ప్రకటించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఇది. ఇది ఇండియన్ మొబైల్ కాంగ్రెస్కి సంబంధించి ముఖ్యమైన అంశము. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే సెంటర్ నాట్ రిక్వైర్డ్ టు టేక్ ప్రయర్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఫర్ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ సుప్రీం కోర్ట్. ఇక్కడ దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే జాతీయ రహదారులకు సంబంధించి ఎక్కడైనా జాతీయ రహదారులు కనుక నిర్మించాలి అనుకున్నా కానీ లేకపోతే ఏదైనా రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలి అనుకున్నా కానీ ఈ జాతీయ రహదారుల నోటిఫికేషన్కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పుని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఒక రహదారికి సంబంధించి ఒక భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించడం కోసము ముందస్తుగా ఇక్కడ అటవీ మరియు పర్యావరణ అనుమతులు తీసుకోవలసిన అవసరం చట్టపరంగా కేంద్ర ప్రభుత్వానికి లేదని ఇక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఏదైనా ఒక రహదారి ఆల్రెడీ ఉన్న రహదారిలో ఒక భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలి అనుకుంటే ఇటువంటి అనుమతులు అవసరం లేదు అని సుప్రీంకోర్టు ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఇది ఇక్కడ ఈ చెన్నై సేలంల మధ్య దాదాపుగా 277 కిలోమీటర్ల పొడవైన 8 లైన్ అంటే 8 వరుసల గ్రీన్ కారిడార్ ప్రాజెక్టుకి సంబంధించిన కేసుకు సంబంధించిన విచారణ జరుగుతున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు ఇక్కడ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే మౌంట్ ఎవరెస్ట్ గ్రోస్ టాలర్ యాజ్ చైనా, నేపాల్ అనౌన్సెస్ న్యూ హైట్ అని ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించి ఈ ఎవరెస్ట్ యొక్క ఎత్తు అనేది ప్రస్తుతం ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మనకు ముఖ్యంగా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. చైనా అండ్ నేపాల్ హ్యావ్ జాయింట్లీ అనౌన్స్డ్ ఏ new height for Mount Everest, ending discrepancy between the two nations. The new official height is 8,848.86 meters. ఇది గుర్తుంచుకోండి ఇక్కడ. సో మనకు ఎవరెస్ట్ గురించి మనం జాగ్రఫీలో చదువుకోవడం జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా ప్రఖ్యాతిగాంచడం అనేది జరిగింది. అయితే ఈ మౌంట్ ఎవరెస్ట్ యొక్క ఎత్తు అనేది దాదాపుగా ఈ చైనా మరియు నేపాల్ దేశానికి చెందిన బృందాలు కలిసి ఇక్కడ ఒక సర్వే చేయడం అనేది జరిగింది. వీరు చేసిన సర్వే ప్రకారము ఇది 8,848.86 మీటర్లుగా ఉండడం అనేది జరిగింది. దీని యొక్క ఫీట్స్ కనుక చూసుకుంటే ఇది కూడా గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది. 29,032 ఫీట్స్
ఇది కూడా గుర్తుంచుకోండి. అంటే దాదాపుగా ఈ శిఖరం అనే ఎత్తు అనేది దాదాపుగా 86 సెంటీమీటర్లు పెరిగినట్లు వీరిక్కడ గమనించడం అనేది, ఈ 2 దేశాలు సంయుక్తంగా ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. ఇది 2 దేశాల మధ్య సరిహద్దుగా ఉన్న శిఖరం ఇది. ఈ శిఖరానికి సంబంధించి చైనా మరియు నేపాల్‌ల మధ్య గత కొన్ని దశాబ్దాల పాటు ఒక వివాదం అనేది జరుగుతుంది. ఆ వివాదానికి సంబంధించి ప్రస్తుతం ఇది ఫైనల్ స్టేజ్‌కి వచ్చిందని మనం చెప్పుకోవచ్చును. ఈ ఎవరెస్ట్‌కి సంబంధించి మరికొన్ని సమాచారం గనుక చూసుకుంటే, ప్రపంచంలో ఈ ఎవరెస్ట్ అనేది అత్యంత ఎత్తైన శిఖరంగా మనం చెప్పుకోవచ్చును. అయితే ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్‌లో సాగర్ మాత అని పిలవడం జరుగుతుంది. టిబెట్‌లో చుమేలొంగ్మా అని పిలవడం జరుగుతుంది. దీన్నే భూమాత అని పిలుస్తారు టిబెట్‌లో. ఈ పేరు కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ 1865లో బ్రిటిష్ రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఈ పర్వతానికి సర్ జార్జ్ ఎవరెస్ట్ పేరిట ఈ పేరును పెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత 1830 నుంచి 1843 దాకా సర్వే ఆఫ్ ఇండియా దీనికి ముఖ్య అధికారిగా పనిచేయడం అనేది జరిగింది. 1830 వరకు ఇక్కడ ఈ ఎవరెస్ట్ పర్వతం ఏదైతే ఉందో దీన్ని పీక్ 15 అనే పేరుతో పిలిచేవారు. పీక్ 15 ఇది గుర్తుంచుకోండి. 1830వ సంవత్సరం వరకు దీన్ని పీక్ 15 అని పిలవడం జరిగింది. ఇక్కడ ఈ పర్వతాల ఎత్తుకి సంబంధించి ఇది సాధారణంగా సముద్ర మట్టంతో కంపారిజన్ చేస్తూ లెక్కించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ భారత్‌లో ఉన్న బంగాళాఖాతము మరియు చైనాలో ఉన్న ఎల్లో సముద్రం ఏదైతే ఉందో, ఈ సముద్ర మట్టాల్ని ప్రామాణికంగా చేసుకొని ఇక్కడ ఈ ఎత్తును ఇక్కడ డిసైడ్ చేయడం అనేది జరిగింది ప్రస్తుతం. ఇది ఎత్తు ఎంత ఉంది? 8848.86 మీటర్లుగా ఉంది ఇది. ఇది గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో, గతంలో సర్వే ఆఫ్ ఇండియా దాదాపుగా ఇది 8848 మీటర్లుగా చెప్పడం అనేది జరిగింది. సర్వే ఆఫ్ 1954 ఇయర్‌లో. ఆ తర్వాత దీని మీద అనేక మంది పరిశోధనలు చేయడం అనేది జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ఎత్తుని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అయితే ఫైనల్‌గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది 8848.86 మీటర్లని గుర్తుంచుకోండి ఇక్కడ. ఇది మనకు ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. దీన్ని న్యూ క్లైమేట్ ఇన్‌స్టిట్యూట్, జర్మన్ వాచ్ అండ్ అంటే క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ విడుదల చేయడం అనేది జరిగింది. ద ఇండెక్స్ హ్యాస్ బీన్ రేటింగ్ ద 57 గ్రీన్ హౌస్ ఎమిటర్స్. మొత్తం 57 గ్రీన్ హౌస్ ఎమిటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 57 గ్రీన్ హౌస్ ఎమిటర్స్ ఆధారంగా ఇక్కడ ఈ ఇండెక్స్‌ను రూపొందించడం అనేది జరిగింది. దీన్ని 2005వ సంవత్సరం నుంచి ప్రకటించడం జరుగుతుంది. సో, ఇక్కడ ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించి ఇండియా అనేది టాప్ 10 పొజిషన్‌లో ఉంది. ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ప్రకారం ఇది మనది టాప్ 10లో ఉంది. ఫర్ ద సెకండ్ కాన్సిక్యూటివ్ ఇయర్, అంటే కంటిన్యూగా రెండవసారి కూడా టాప్ 10 పొజిషన్‌లో కొనసాగుతుంది. ఇక చైనా వచ్చేసి 33వ స్థానంలో ఉంది. గతంతో కంపేర్ చేసుకుంటే ఇండియా స్లిడ్ ఏ పొజిషన్ టు ది 10th. ఇండియా వాజ్ ఎట్ ద 31st ర్యాంక్ ఇన్ 2014. అంటే 2014 సంవత్సరంలో మన భారతదేశము 31వ ర్యాంకులో ఉంది. ఇక G20 కంట్రీస్‌లో గనుక కంపారిజన్ చేసుకుంటే ఈ G20 చెందిన దేశాలు కేవలం ఇండియా మరియు యూకే దేశాలు మాత్రమే టాప్ 10 పొజిషన్‌లో ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే గాలి నుంచి నీరు అని ఇక్కడ ఐఐటి పరిశోధకులు ఒక పరిశోధన చేయడం అనేది జరిగింది. సాధారణంగా గాలి నుంచి నీటిని తయారు చేసే ఒక విధానాన్ని ఐఐటి గుహవటి పరిశోధకులు ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఇందులో మనకు తేమ ఉండే గాలిలో కీటకాలు, మొక్కలు నీటిని పీల్చుకునే విధానాన్ని ఆసరాగా చేసుకొని ఈ పరిశోధన వీళ్ళు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం ఈ నీటి సంరక్షణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడం అనేది జరుగుతుంది. నీటిని మనము సంరక్షించాల్సిన అవసరం అనేది ఉంది కాబట్టి ప్రస్తుతం వివిధ విధానాల ద్వారా కూడా నీటిని ఏ విధంగా తయారు చేయవచ్చో కూడా శాస్త్రవేత్తలు దృష్టిని కేంద్రీకరించడం అనేది జరిగింది. ముఖ్యంగా తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో నీటి యొక్క అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఐఐటి
పరిశోధకులు చేసిన ఈ పరిశోధన ఏదైతే ఉందో ఈ పరిశోధన కూడా భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ 6,00,000 కోట్లు దాటిపోతుంది అని ఇది సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. రుణమాఫీ కాదు, వడ్డీ మాఫీకి సంబంధించి. గతంలో కోవిడ్-19 వచ్చిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ అనేది కొంత మేరకు సర్దుబాటు కావడానికి అక్కడ మారటోరియంను ప్రకటించడం అనేది జరిగింది. మారటోరియం దాదాపుగా 6 నెలలు కొనసాగింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన ఈ మారటోరియం కాలానికి సంబంధించి అక్కడ ఈ మారటోరియం పీరియడ్‌లో ఈ 6 మంత్స్ పీరియడ్‌కి వడ్డీని కూడా వసూలు చేయడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి సుప్రీం కోర్టు ఇక్కడ ఇచ్చిన తీర్పు తర్వాత వడ్డీని మాఫీ చేయడం అనేది జరిగింది. అయితే ఈ వడ్డీ మాఫీ ద్వారా దాదాపుగా 6,00,000 కోట్ల మేరకు భారం పడే అవకాశం అనేది ఉందని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చెప్పడం అనేది మనం గమనించాల్సిన అంశం ఇది. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే యుఏఈ, సౌదీ అరేబియాలో తొలిసారి భారత సైన్యాధిపతి పర్యటన అని మనకు ఒక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారత సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణే. ఈ పేరు గుర్తుంచుకోండి. ఈ పేరు మనకు ప్రిలిమ్స్‌లో అడిగే అవకాశం ఉంటుంది. ఎంఎం నరవణే భారత సైన్యాధిపతి జనరల్ ఇతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా ఈ దేశాల్లో తొలిసారిగా భారత సైన్యాధిపతి పర్యటన చేయడం అనేది జరిగింది. ఇది భారత్‌కు ఒక కీలకమైన పర్యటనగా మనం చెప్పుకోవచ్చును. ఈ 2 గల్ఫ్ దేశాల్లో భారత సైన్యాధిపతి పర్యటించడం ఇదే తొలిసారి. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇటువంటివి ఏదైనా తొలిసారి అయినప్పుడు మనకు ఖచ్చితంగా ఎగ్జామ్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో, ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు సౌదీ అరేబియా దేశాలకు సంబంధించి భారతదేశంలో వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరచడానికి, అదేవిధంగా రక్షణ మరియు భద్రతాపరమైన అంశాల్లో ఈ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ పర్యటన కీలకంగా మారే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి ప్రతిష్టాత్మక ఏఏఎస్ ఫెలోషిప్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చైర్మన్ ఇతను డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. ఈ నాగేశ్వర్ రెడ్డికి అంతర్జాతీయ అవార్డు రావడం అనేది జరిగింది. ఆ అవార్డు పేరు వచ్చేసి అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్. ఇది ఫెలోషిప్. ఇందులో స్థానం అనేది దక్కించడం అనేది జరిగింది. కేవలం ఇందులో నోబెల్ పురస్కారం ఎవరైతే పొందారో వారికి, అదేవిధంగా అంతర్జాతీయ ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు మాత్రమే ఇక్కడ ఈ ఫెలోషిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇతను జీర్ణకోశ వ్యాధులకు సంబంధించి విశిష్టమైన సేవలు అందించినందుకు గాను ఇతనికి 2020 సంవత్సరానికి ఈ ఫెలోషిప్ అనేది అందజేయడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్. ఇక్కడ ఇది అండర్లైన్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది మనకు ప్రిలిమ్స్‌లో అడిగే అవకాశం ఉంటుంది. ఈ AAASను ఫెలోషిప్ ప్రదానాన్ని 1874లో ప్రారంభించడం అనేది జరిగింది. 1878వ సంవత్సరంలో థామస్ అల్వా ఎడిసన్స్‌కు ఈ ఫెలోషిప్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 2020వ సంవత్సరానికి గాను ఇతనికి డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డికి ఇవ్వడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే హైదరాబాద్ కాలుష్యంపై ఐఐటి కాన్పూర్ అధ్యయనం అని ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఒక నివేదిక ఆధారంగా ఇక్కడ గాలి కాలుష్యం అనేది చాలా ఎక్కువగా ఉందని మనకు తెలుస్తుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఈ గాలి నాణ్యతను మరింతగా పెంచాలి అన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వము కొన్ని ప్రణాళికలు కూడా రూపొందించడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి సైంటిఫిక్ వేలో ఈ గాలి కాలుష్యాన్ని ఏ విధంగా తగ్గించాలి అన్న విషయంలో వివిధ సంస్థలతో కూడా చర్చలు అనేది కొనసాగిస్తుంది. అయితే ఇక్కడ హైదరాబాద్ కాలుష్యానికి సంబంధించి గతంలో 2006వ సంవత్సరంలో అధ్యయనం జరిగిన తర్వాత అప్పటి నుంచి ఆ గణాంకాల ఆధారంగానే కాలుష్య నియంత్రణ అనేది అమలవుతుంది. అయితే మళ్ళీ ఫ్రెష్‌గా ఈ కాలుష్యానికి సంబంధించి సర్వే చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో, ఇక్కడ ఈ హైదరాబాద్ పటాన్ చెరువులో ఉన్న ఈ కాలుష్య తీవ్రత మరియు మూలాలపై అధ్యయనాన్ని చేయడానికి
ఐఐటి కాన్పూర్, ఐఐటి బొంబాయి, ఐఐటి ఢిల్లీ, నీరి నాగ్పూర్, టాటా ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇటువంటి సంస్థలు ముందుకు వచ్చిన నేపథ్యంలో ఫైనల్గా ఐఐటి కాన్పూర్ను ఎంపిక చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఐఐటి కాన్పూర్ అనేది గుర్తుంచుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థకు గ్రీన్బర్గ్ ప్రైజ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. అంధత్వ నిర్మూలనకు కృషి చేస్తున్న ది గ్రీన్బర్గ్ ప్రైజ్ ఎండ్ బ్లైండ్నెస్ 2020 అవార్డును ఎల్వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ దక్కించుకోవడం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక్కడ ఇది డాక్టర్ గుల్లపల్లి ఎస్ రావు ఈ అవార్డును అందుకోవడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే టీకాలకు సంబంధించి సత్వర వినియోగానికి సంబంధించి నేడు పరిశీలన చేయన్నారు. ఆల్రెడీ నిన్న మొన్న ఈ న్యూస్ గురించి చెప్పుకోవడం అనేది జరిగింది. భారత్ బయోటెక్, సీరమ్ మరియు ఫైజర్ సంస్థలు ఈ డీసీజీఏకి ఒక లెటర్ను రాయడం అనేది జరిగింది. దానికి సంబంధించి టీకాల ఈ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో కరోనా వైరస్ వ్యాక్సిన్స్, ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్స్ని ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగించాలి అన్న లేఖను ఈ కంపెనీలు ఇక్కడ డీసీజీఏకి ఇవ్వడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒకసారి వీటిని ఫైనల్గా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇది ఏ విధంగా ఇస్తారంటే ఇప్పటి వరకు వీరు చేసిన ఈ క్లినికల్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ఈ బృందం పరిశీలించి ఈ ఫైనల్గా డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ క్లినికల్ ట్రయల్స్ పూర్తిగా కంప్లీట్ అయిన దాని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ వైరస్ ఎంత మేరకు పనిచేస్తుంది అని వివిధ రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని అనుమతిని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ కోవిడ్ టీకాకు కోవిన్ యాప్. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక యాప్ను రూపొందించడం జరిగింది. ఇక్కడ ఈ నేమ్ గుర్తుంచుకోండి, ఇది ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్. కోవిన్ యాప్ ఇది వ్యాక్సినేషన్కి సంబంధించి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించడంతో పాటు ఎవరెవరికి టీకా కావాలనుకుంటే వారు నమోదు చేసుకోవడానికి వీలుగా ఈ కోవిన్ యాప్ను రూపొందించడం అనేది జరిగింది. దీన్ని రూపొందించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. ఇది కూడా గుర్తుంచుకోండి. ఈ కోవిన్ యాప్లో 5 రకాల మాడ్యూల్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేటర్, రిజిస్ట్రేషన్, వ్యాక్సినేషన్, బెనిఫిషియరీ ఎక్నాలెడ్జ్మెంట్, రిపోర్ట్. ఇక నెక్స్ట్ భూరక్షణకు డోకా లేని కానీ భూముల సర్వేకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సమీక్ష నిర్వహించడం అనేది జరిగింది. దీని వలన ఎటువంటి ఉపయోగాలు ఉంటాయంటే భూములకు సంబంధించి ఖచ్చితంగా ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని ద్వారా వారికి శాశ్వతమైన హక్కులతో కూడిన ఒక ల్యాండ్ టైటిలింగ్ కార్డుని కూడా అందజేస్తారు. ఇది మనకు ఆధార్ కార్డు నెంబర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఒక యూనిక్ నెంబర్ అనేది ఉంటుంది. ఇందులో ఆ భూమికి సంబంధించిన యజమాని పేరుకు అదేవిధంగా అతని యొక్క ఫోటో, క్యూఆర్ కోడ్ ఇవన్నీ ఐడెంటిఫికేషన్ కార్డులో ఉండడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఈ భూముల సర్వే అనేది చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఎవరెవరికి ఎంత భూమి ఉందని తెలుసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా దాదాపుగా 1.2 లక్షల చదరపు కిలోమీటర్ల సర్వే చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది కూడా గుర్తుంచుకోండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, అదేవిధంగా భూరక్ష పథకం, ఈ పథకం పేరు గుర్తుంచుకోండి. ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇది. సో ఇందులో అటవీ ప్రాంతాన్ని మినహాయించి గ్రామాలు, ఆవాసాలు, పట్టణాలు, నగరాల్లో ఈ పథకం కింద సర్వేని చేయడం అనేది జరుగుతుంది. అటవీ ప్రాంతం మినహాయించి అనేది అండర్లైన్ చేసుకోండి. దీనికి సంబంధించి సాంకేతిక సహకారాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సర్వే ఆఫ్ ఇండియా అందించనుంది. ఇక నెక్స్ట్ విశాఖలో అంతర్జాతీయ సాగునీటి వనరుల మహాసభ జరుగుతుంది. ఇది జస్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇది.
దాదాపుగా 57 సంవత్సరాల తర్వాత ఇక్కడ జరుగుతుంది. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ 25వ కాంగ్రెస్ 2023వ సంవత్సరంలో విశాఖలో నిర్వహించనున్నట్లు ప్రకటించడం అనేది జరిగింది. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. ఇది ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్. ఈ సంస్థకు సంబంధించిన 6వ కాంగ్రెస్ మహాసభ 1966లో ఢిల్లీలో జరిగింది. ఆ తర్వాత 57 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ సదస్సు అనేది జరుగుతుంది. ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే డ్రాగన్ పై క్వాడ్ కార్యాచరణ అని స్వేచ్ఛాయుత సముద్ర వాణిజ్యమే లక్ష్యం అని. ఇది మనకు అంతర్జాతీయ అంశాలలో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల క్వాడ్ కంట్రీస్ మనకు చాలాసార్లు వార్తల్లో రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఇటీవల మలబార్ విన్యాసాలను కూడా కొనసాగించడం జరిగింది. అయితే ఈ ఇండియా పసిఫిక్ రీజియన్ మరియు ఈ దక్షిణ చైనా సముద్ర ప్రాంతం ఏదైతే ఉందో ఈ సముద్ర ప్రాంతానికి సంబంధించి చైనా యొక్క దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి క్వాడ్ కంట్రీస్ ఎటువంటి కార్యాచరణ రూపొందించింది అన్న కోణంలో ఇక్కడ మనకు ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్గా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ మెయిన్స్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 1లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఆర్టికల్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఈరోజు క్వశ్చన్స్ కనుక చూసుకుంటే నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 2 స్టేట్మెంట్స్లో మనకు కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించాలి. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కనుక గమనిస్తే ఇట్ ఇంప్లిమెంట్స్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇది ఇట్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని మనకు ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఇట్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇది గుర్తుంచుకోండి. కాబట్టి ఇది కరెక్ట్ సమాధానం. ఇంకా సెకండ్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇందులో కరెక్ట్ సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆన్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్ రిడక్షన్ డే ఈస్ అబ్జర్వ్డ్ బై ద ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇది రీసెంట్గా మనకు కరెంట్ అఫైర్స్లో రావడం జరిగింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఇక టు మానిటర్ ద ఎస్టీజీ టార్గెట్ 12.3 FAO హ్యాస్ క్రియేటెడ్ ద ఫుడ్ లాస్ ఇండెక్స్ అని ఇవ్వడం జరిగింది. ఎస్టీజీ టార్గెట్ 12.3 ఇది గుర్తుంచుకోండి. బై 2030 ఆఫ్ పర్ క్యాపిటా గ్లోబల్ ఫుడ్ వేస్ట్ ఎట్ ద రిటైల్ అండ్ ద కన్స్యూమర్ లెవెల్ అండ్ రెడ్యూస్ ఫుడ్ లాసెస్ ఎలాంగ్ ప్రొడక్షన్ అండ్ సప్లై చైన్స్ ఇంక్లూడింగ్ ద పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అని మనకు ఎస్టీజీ టార్గెట్లో ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఫుడ్ లాసెస్కి సంబంధించిన అంశం ఇది. అయితే దీనికి సంబంధించి FAO ఈ ఫుడ్ లాస్ ఇండెక్స్ని తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇక్కడ. కాబట్టి బోత్ 1 and 2 ఇది కరెక్ట్ సమాధానం. ఇక మూడో క్వశ్చన్ కనుక చూసుకుంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద హెల్ప్ లైన్ స్టార్టెడ్ బై ద నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ NCPCR. సో ఈ COVID-19కి సంబంధించి NCPCR ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఆ హెల్ప్ లైన్ పేరు ఏమిటి అంటే ఇక్కడ సంవేదన అనేది హెల్ప్ లైన్ పేరు. ఇది ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఇది నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్. AKS IAS UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు ఆప్షనల్ సబ్జెక్ట్స్లో మనకు సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, తెలుగు టీచర్స్ కూడా కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ APPSC మరియు TSPSCకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి కోచింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మనకు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటుంది. కోచింగ్తో పాటు టెస్ట్ సిరీస్ మరియు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇందులో మొత్తం 25 టెస్టులు ఉంటాయి. టెస్టులతో పాటు మీకు సినాప్సిస్ అదేవిధంగా డిస్కషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
మీకు పూర్తి సమాచారం కోసము గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు education.aksias.com అనే వెబ్సైట్ కూడా విజిట్ చేయండి. ఇది మనకు ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా మీకు ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు మీరు ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.